సో కోవిడ్ తర్వాత చాలా మందికి బాడీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ ఇది నిజంగా కోవిడ్ ఎఫెక్టేనా? చాలా స్టడీస్ ప్రకారం కోవిడ్ తర్వాత జాయింట్ పెయిన్సే కాదు, వాళ్ళకున్న చాలా రకాల ఏవియన్స్ కావచ్చు, వాళ్ళ లంగ్స్లో డిఫార్మిటీ కావచ్చు, ఆక్సిజన్ తీసుకునే లెవెల్స్ కావచ్చు, చాలా రకాల చేంజెస్ వచ్చాయి. కోవిడ్ తర్వాత జాయింట్ పెయిన్స్, మజిల్ పెయిన్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ మందిలో మేము చూస్తున్నాం. దీనికి కారణాలు ఏంటంటే ఈ వైరల్ ఇన్ఫ్లమేషన్ కావచ్చు, మీ ఇమ్యూన్ సిస్టమ్ని డ్యామేజ్ చేసి ఉండొచ్చు, ఒకే చోట ఎక్కువసేపు పడుకున్న వల్ల మజిల్ వీక్నెస్ అయి ఉండొచ్చు, లేదా ఈ విటమిన్ డి డెఫిషియన్సీ అంటే కోవిడ్ టైంలో బయటికి ఎక్కువగా తిరగకపోవటం వల్ల ఈ విటమిన్ డి డెఫిషియన్సీ రావటం వల్ల కూడా కావచ్చు. చాలామంది పేషెంట్స్లో ఈ వైరల్ ఆర్థరైటిస్ అనేది డెవలప్ అవుతుంది. బ్యాలెన్స్డ్ డైట్, సన్లైట్, మైల్డ్ ఎక్సర్సైజ్ అనేది చాలా అవసరం. ఫియర్ అవసరం లేదండి, కానీ ప్రాపర్ చెకప్ లేకపోతే మాత్రం మీ రికవరీ టైం కానీ మీ రికవరీ పేషెంట్స్ని కూడా చాలా అవసరం పడుతుంది. కోవిడ్ టైంలో చాలా వరకు ఇలాంటివి వాళ్ళు ఎక్స్పోజ్ కాక, సన్కి ఎక్స్పోజ్ కాక బోన్ అనేది చాలా వరకు డ్రై అయ్యి సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది జాయింట్లో తగ్గిపోయి జాయింట్ ఆర్థరైటిస్ అని, వైరల్ ఆర్థరైటిస్ అని చాలా వరకు పెరిగాయి. ముందుగా చూపించుకోండి, మీ జాయింట్ని మీరు సేఫ్ గార్డ్ చేసుకోండి. నమస్తే.